హలో ఎవరివన్, వెల్కమ్ టు టెక్కీస్ మెంటర్ ఛానల్. ఈరోజు వీడియో అబౌట్ మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ అజ్యూర్ ఫండమెంటల్స్. మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీ టెక్నాలజీ అంటే మీరు సి కానీ, జావా కానీ, డాట్ నెట్ డెవలపర్ కానీ, పైథాన్ కానీ, ఎనీథింగ్ లైక్ డేటా ఇంజనీరింగ్ కానీ, ఎనీ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్ కానీ, మేనేజర్ కానీ, ఎనీ టెక్నాలజీలో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో అవసరం కూడా. సో అలాంటి వాళ్ళకి ఈ కోర్స్ అనేది బేసిక్. అంటే ఈ కోర్స్ వచ్చేసి AZ-900 కోర్స్. అంటే ఇది ఒక సర్టిఫికేషన్ కూడా. సో ఇట్ ఈస్ గివెన్ బై ది మైక్రోసాఫ్ట్. ఈ సర్టిఫికేషన్ క్లియర్ చేయడం వల్ల చాలా ఉపయోగం. ఫస్ట్ థింగ్, యూ విల్ గెట్ టు నో దట్ అంటే ఇన్ అండ్ అవుట్ గురించి మీకు అజ్యూర్ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, రీజన్స్ అంటే ఏంటి, ఎక్కువ అజ్యూర్ గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసుకుంటారు. సెకండ్ థింగ్, ఇట్ ఈస్ యాడెడ్ టు యువర్ రెజ్యూమే. అంటే మీ రెజ్యూమ్లో ఇది యాడెడ్ చేయడం వల్ల రెజ్యూమ్ అనేది వెయిటేజ్ అని మంచిగా ఉండేది. సో నా కమింగ్ వీడియోస్లో విల్ గెట్ టు నో దట్ హౌ టు క్లియర్ AZ-900 సర్టిఫికేషన్, నథింగ్ బట్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఫండమెంటల్స్. అంటే వెరీ బేసిక్ ఫండమెంటల్స్. ఇది బేసిక్ సర్టిఫికేషన్ AZ-900 అనేది. ఇంకా మనకి చాలా ఉన్నాయి అజ్యూర్లో. సర్టిఫికేషన్ చాలా ఉన్నాయి. AZ-104 అంటారు, ఇట్స్ అజ్యూర్ అడ్మినిస్ట్రేటర్. అజ్యూర్ డెవాప్స్ ఉంది AZ-400, AZ-203 సంథింగ్. సో అది వచ్చేసి అజ్యూర్ డెవలపర్. ఇలా చాలా కోర్స్ ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ వెరీ బేసిక్ AZ-900. సో ఈ సర్టిఫికేషన్ చేయటం వల్ల మీకు ఇన్ అండ్ అవుట్ అబౌట్ అజ్యూర్ సర్వీసెస్ గురించి తెలుస్తాయి. లెట్స్ సి, అంటే బేసిక్ సిలబస్ ఏంటి, మనకి ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి అనేది చూద్దాం ఇప్పుడు. సో AZ-900 కోర్స్ నేము. సో మనకి త్రీ కాంపోనెంట్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ కాంపోనెంట్లో క్లౌడ్ కాన్సెప్ట్ నుంచి మనకి 25 to 30% అనేది వెయిటేజ్, టోటల్ 100% వెయిటేజ్ వేసుకుంటే. సో 30% వచ్చేసి ఇక్కడ 25 to 30% విల్ గెట్ ఎ క్వశ్చన్స్ ఫ్రమ్ ద క్లౌడ్ కాన్సెప్ట్. సెకండ్ వచ్చేసి అజ్యూర్ ఆర్కిటెక్చర్ అండ్ సర్వీస్ నుంచి మనకి 35 to 40% వస్తుంది. నెక్స్ట్ అజ్యూర్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్, అంటే మనకి అజ్యూర్ అలర్ట్స్ కానీ, మానిటరింగ్, హౌ టు మానిటర్. సో ఈ టాపిక్స్ నుంచి మనకి 30 to 35 వస్తుంది. Again, each component having modules also. Let's say ఫస్ట్ కాంపోనెంట్ లో డిస్క్రైబ్ ద క్లౌడ్ కాన్సెప్ట్స్ అంటే 3 మాడ్యూల్స్ ఉన్నాయి. ఫస్ట్ మాడ్యూల్లో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అంటే షేర్డ్ రెస్పాన్సిబుల్ మోడల్. అంటే అంటే ఆన్ ప్రిమిసెస్ మనకి క్లౌడ్ అంటే ఎవరు ఏంటి రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి షేర్ రెస్పాన్సిబిలిటీ మోడల్ గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంది, ప్రైవేట్ హైబ్రిడ్ క్లౌడ్. అండ్ మనకి క్లౌడ్ మోడల్ యూజ్ చేసినప్పుడు మనకి కాస్ట్ ఎలా ఉండిద్ది, కన్జంప్షన్ బేస్డ్ మోడల్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, మనకి ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, విల్ గెట్ టు నో మోర్. సెకండ్ మాడ్యూల్లో డిస్క్రైబ్ ద బెనిఫిట్స్ యూజింగ్ ద క్లౌడ్ సర్వీస్. అంటే మనకి క్లౌడ్ యూజ్ చేసినప్పుడు అవైలబిలిటీ, స్కేలబిలిటీ, అంటే ఇంక్రీజింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ డిక్రీజింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దాని గురించి తెలుసుకుంటాం. రియలబిలిటీ, ప్రెడిక్టబిలిటీ, అంటే మనకి డిజాస్టర్ రికవరీ కానీ, అంటే ఏదైనా సర్వీసెస్ డౌన్ అయినప్పుడు మనకి అజ్యూర్ సర్వీస్ అంటే బేసికల్గా విఎం అంటాం, వినెట్, స్టోరేజ్, డేటాబేస్, యాక్టివ్ డైరెక్టరీ, అగైన్ ETL సర్వీస్, డేటా బ్రిక్స్, డేటా ఫ్యాక్టరీ, అజ్యూర్ సినాప్స్, కీవర్డ్, అంటే ఇలా మనకి చాలా సర్వీస్ ఉన్నాయి. సో వీటి సర్వీసెస్ ఉపయోగించినప్పుడు ఇంక్రీజ్ కానీ, అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు డూ, అంటే మనం ఎలా చేస్తాము. నెక్స్ట్ సెక్యూరిటీ, గవర్నెన్స్, మేనేజ్మెంట్స్, అంటే ఈ సర్వీస్ యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి. నెక్స్ట్ వాట్ ఆర్ ద క్లౌడ్ సర్వీస్ టైప్, అంటే మనకి పాస్ అంటే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే ఏంటి, ఈ SaaS సర్వీస్ అంటే ఏంటి, వీటి ఎగ్జాంపుల్స్ విల్ టాక్ అబౌట్ దాట్. నెక్స్ట్ మాడ్యూల్ అంటే నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసి అజ్యూర్ ఆర్కిటెక్చర్ అండ్ సర్వీసెస్. దీంట్లో అగైన్ 3 మాడ్యూల్స్ ఉన్నాయి. సో అంటే ఇక్కడ మనకి కోర్ ఆర్కిటెక్చర్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం. అంటే అజ్యూర్ రీజన్స్ అంటే ఏంటి, డేటా సెంటర్స్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి, సబ్స్క్రిప్షన్, అంటే సబ్స్క్రిప్షన్ మనకి ఒక ప్రాజెక్ట్కి వచ్చి ఒక సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేసుకుంటాం, ఎందుకు క్రియేట్ చేసుకుంటాం, బేసిక్ అబౌట్. సో మేనేజ్మెంట్ గ్రూప్స్, రిసోర్స్ గ్రూప్స్ అంటే ఏంటి, సబ్స్క్రిప్షన్, దీస్ ఆర్ ది వెరీ బేసిక్ థింగ్ ఆఫ్ అజ్యూర్ ఫండమెంటల్స్. సెకండ్ మాడ్యూల్లో కంప్యూట్ నెట్వర్కింగ్ సర్వీస్, అంటే మనకి వర్చువల్ నెట్వర్క్స్ అంటే ఏంటి, VMs అంటే ఏంటి, సో వినెట్ పీరింగ్ ఏంటి, మనకి ఎలా ఒక అప్లికేషన్ ఎలా హోస్ట్ చేసుకుంటాం, వాట్ ఆర్ ద ఆప్షన్స్ లైక్ అజ్యూర్ వెబ్ ఆప్స్, కంటైనర్ వర్చువల్ మిషన్స్. సో నెక్స్ట్ వన్, అజ్యూర్ స్టోరేజ్ సర్వీస్. మనకి స్టోరేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. ఈ స్టోరేజ్కి ఎన్ని టైప్స్ ఆఫ్ మనకి స్టోరేజ్ టైర్స్ ఉన్నాయి, రిడెండెన్సీ, ఎన్ని ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. రిడెండెన్సీ అంటే LRS, GRS, RAGRS అలా మనకి.
అగైన్ మళ్ళీ మళ్ళీ మనకి హౌ టు మూవ్ ద ఫైల్స్, అంటే ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి ఫైల్స్ మూవ్ చేయాలంటే ఎన్ని విధాలుగా uh, మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మైగ్రేషన్ ఆప్షన్స్ ఎన్ని విధాలుగా ఉన్నాయి. సో విల్ టాక్ అబౌట్ దాట్. సో లాస్ట్ కాంపోనెంట్లో విల్ టాక్ అబౌట్ హౌ అజ్యూర్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్, అబౌట్ కాస్ట్ మేనేజ్మెంట్. అంటే ఒక సర్వీస్ ఉపయోగించినప్పుడు దానికి కాస్ట్ ఎలా ఎలా మనకి ప్రైస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. వీల్ యూజ్ దట్ టీసీఓ, టోటల్ కాస్ట్ ఓనర్షిప్స్, కానీ మనకి మైక్రోసాఫ్ట్ కాస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయి. ఇవి బేసిక్స్. అంటే ఈ క్వశ్చన్స్ కూడా మనకు వచ్చేది ఈ సర్టిఫికేషన్లో బేసిక్స్. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇస్తారు, ఆ ఆప్షన్స్లో మనం ఒకటి సెలెక్ట్ చేయాలి. సో అంటే మీకు వీటి గురించి తెలియాలి. థిరిటికల్గా యూ షుడ్ నో, ప్రాక్టికల్ ఆల్సో ఇఫ్ యూ గెట్ టు నో, అంటే లిటిల్ యూ షుడ్ నో అబౌట్ అంటే అజ్యూర్ పోర్టల్ గురించి. విల్ సీ దట్. నెక్స్ట్ ఫ్యూచర్స్ అండ్ టూల్స్. అంటే మనకి అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే, ఒక విఎం క్రియేట్ చేయాలన్నా, ఒక వీనెట్ ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా, మనం ఎన్ని విధాలుగా క్రియేట్ చేయొచ్చు, ఎన్ని టూల్స్ మనం ఉపయోగించవచ్చు. అజూర్ పోర్టల్ ద్వారా క్రియేట్ చేయొచ్చు విఎం అనేది, అజూర్ సిఎల్ఐ కానీ, పవర్ షెల్ కానీ, ఏఆర్ఎం మాడ్యూల్స్ కానీ. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డిస్క్రైబ్ ద మానిటరింగ్ టూల్స్ ఇన్ అజూర్. మనకి మనం ఒక సర్వీస్ రన్ అవుతున్నప్పుడు ఆ సర్వీస్ అనేది స్టాప్లో ఉందా, స్టార్ట్లో ఉందా, సో ఒకటి ఎలా స్టాప్ చేయాలి, ఎలా ఎలా ఆన్ చేయాలి, లేకపోతే ఒక 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 అప్లికేషన్ వచ్చేసి ఎక్కువ మెంబర్స్ యూజ్ చేస్తున్నప్పుడు దాని యొక్క సిపి యూటిలైజేషన్ అబౌవ్ 70% వస్తే వీ వాంట్ టు గెట్ అన్ అలర్ట్. సో అజూర్ మానిటరింగ్ అలర్ట్స్ ఎలా ఎలా చేస్తారు. లాగ్ అనలిటిక్స్ వర్క్ స్పేస్. అంటే మనకి ఒక అప్లికేషన్ రన్ అవుతున్నప్పుడు అప్లికేషన్ సంబంధించిన లాగ్స్ ఏదైతే ఉన్నాయో ఒక ఒక ప్లేస్లో మనకి ఎలా సేవ్ చేసుకుంటాం. సో దాన్ని మనకి లాగ్స్, అంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఎర్రర్స్ ఉన్నా, మనకి ఏమైనా వార్నింగ్స్ ఉన్నా, సో ఇలాంటి మొత్తాన్ని ఒక లాగ్ అనలిటిక్స్ అనలిటిక్స్ వర్క్ స్పేస్లో మనము చూసుకోవచ్చు. సో ఇట్స్ అబౌట్ దట్ ఆల్ దీస్ త్రీ మెయిన్ కాన్సెప్ట్. ఇఫ్ యూ సీ దట్ క్లౌడ్ కాన్సెప్ట్, ఆర్కిటెక్చరల్, సర్వీసెస్. సో అండ్ లాస్ట్, సో క్వశ్చన్స్ మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి. AZ900 అజ్యూర్ ఫండమెంటల్ సర్టిఫికేషన్లో 40 క్వశ్చన్స్ వస్తాయి. సో టోటల్ 1000 మార్క్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ దట్ యూ షుడ్ మార్క్ యాజ్ ఎ 7. పాస్ మార్క్స్ ఇస్ 700. సో ఇది ఈజీయే. మీకు ఈ క్లౌడ్ గురించి అజ్యూర్ ఫండమెంటల్స్ తెలుసుకుంటే మీకు గూగుల్ ఫండమెంటల్స్ కానీ, ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీస్ ఫండమెంటల్స్ కానీ ఈజీ. సో వెరీ సిమిలర్గా ఉంటాయి. ఆ, ఒక ఒక క్లౌడ్ నేర్చుకుంటే మిగతా అన్ని క్లౌడ్స్ కూడా సేమ్ కాన్సెప్ట్, సేమ్, బట్ ఓన్లీ ద నేమ్స్ అనేది చేంజ్ అవుతా ఉండేది. కాన్సన్ట్రేషన్ చేయండి. సో కమింగ్ వీడియోస్లో నేను డీటెయిల్గా చూస్తాము. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక 2 to 3 టాపిక్స్ తీసుకొని ఒక వీడియోగా చేద్దాము. ఆల్టర్నేట్ డేస్లో ఐమ్ ప్లానింగ్ టు గివ్ ద వీడియోస్. బై ద టైం, అంటే ఈ వీడియోస్ అయిపోయేలోపు మీరు AZ900 సర్టిఫికేషన్ అనేది ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ యూ విల్ గెట్ ద నాలెడ్జ్ ఆల్సో. ఇది నాన్ టెక్నికల్ వాళ్ళు అయినా కానీ, లేకపోతే ఫ్రెషర్స్ అయినా కూడా, ఎవరైనా కూడా ఈ AZ900 అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్ చేసుకుంటే మీకు రెజ్యూమ్ వెయిటేజ్ ఉండేది, మీకు అప్ స్కిల్ కూడా మీరు చేసుకోవచ్చు. సో విల్ సీ ద కమింగ్ వీడియోస్, విల్ టాక్ అబౌట్ మోర్ ఆన్ దట్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. యా, ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీకు నా నుంచి కంటిన్యూస్గా ఈ టెక్నికల్ సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.